తండ్రిని తన్ను తెలుసుకొనుట యందు మీకు జ్ఞానమును ప్రత్యక్షతను గల మనస్సును అనుగ్రహించినట్లు నేను నా ప్రార్థనల యందు మిమ్మను గురించి విజ్ఞాపన చేయుచున్నాను. ఇప్పుడు పౌలు దేవుని దగ్గర రెయ్యింపగలు ఎఫెసీ సంఘ విశ్వాసుల కొరకు విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు, కృతజ్ఞతా స్తుతులు చెల్లిస్తూ ఉన్నాడు. దేనికంటే ఆ విశ్వాసులంట తండ్రిని తెలుసుకోవటానికి, మరింతగా తెలుసుకోవటానికి, మరింతగా దేవుని యొక్క గుణ లక్షణాలను వారు తెలుసుకోవటానికి వారికి జ్ఞానము ప్రత్యక్షత కలిగిన మనసు వారికి దేవుడు అనుగ్రహించాలని పౌలు విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వారు దేవుని వ్యక్తిగతంగా లోతుగా తెలుసుకొని ఆత్మీయ జీవితంలో ఎదగటానికి దేవుడు వారికి జ్ఞానమును ప్రత్యక్షత గల మనస్సును అనుగ్రహించినట్లుగా పౌలు ఈ ప్రార్థన చేస్తున్నాడు. ఎవరిని తెలుసుకోవటానికి? లోకాన్ని తెలుసుకోవటానికి కాదు, దేవుణ్ణి తెలుసుకోవటానికి, దేవుని మహిమను తెలుసుకోవటానికి, దేవుని యొక్క ఔన్నత్యాన్ని తెలుసుకోవటానికి. నీకు నాకు ఏం కావాలంటే జ్ఞానం కావాలి, ప్రత్యక్షత కలిగిన మనస్సు కావాలి. ఇప్పుడు పౌలు వాళ్ళ కొరకు ప్రార్థన చేస్తున్నాడంటే పౌలు కూడా దేవుణ్ణి లోతుగా తెలుసుకున్నాడు. దేవుణ్ణి లోతుగా తెలుసుకున్నాడు కాబట్టి వాళ్ళు కూడా దేవుణ్ణి లోతుగా తెలుసుకోవాలని ప్రార్థన చేస్తున్నాడు. ఇప్పుడు వాళ్ళు దేవుని లోతుగా తెలుసుకోవటానికి వాళ్ళకు ఏమి అనుగ్రహించబడాలని ప్రార్థన చేస్తున్నాడంటే జ్ఞానము ప్రత్యక్షత కలిగిన మనసు. అంటే ఆల్రెడీ పౌలు దేవుణ్ణి లోతుగా తెలుసుకున్నాడు. దేవుణ్ణి తెలుసుకోవటానికి పౌలు ఏం పొందుకున్నాడు? దేవుని దగ్గర జ్ఞానం పొందుకున్నాడు, ప్రత్యక్షత కలిగిన మనసు పొందుకున్నాడు. పౌలు ఎప్పుడైతే జ్ఞానమును ప్రత్యక్షత కలిగిన మనస్సును దేవుని దగ్గర నుంచి పొందుకున్నాడో ఈ జ్ఞానము చేత ప్రత్యక్షత కలిగిన మనసు ద్వారా ఈ రెండిటి సహాయముతో దేవుణ్ణి లోతుగా పౌలు క్షుణ్ణంగా తెలుసుకున్నాడు. ఆయన తెలుసుకున్న విషయాలు సంఘానికి చెప్తున్నాడు. ఇదిగో నేను దేవుని దగ్గర ఆయన్ని లోతుగా తెలుసుకున్నాను. ఆయన్ని తెలుసుకోవటానికి దేవుని యొక్క పవిత్రమైన జ్ఞానము, దేవుని యొక్క ప్రత్యక్షత కలిగిన మనస్సు నేను పొందుకున్నాను. ఈ రెండిటితో దేవుణ్ణి లోతుగా తెలుసుకున్నాను. ఇదిగో మీరు కూడా దేవుణ్ణి లోతుగా తెలుసుకోవాలంటే ఇదిగో మీకు దేవుని యొక్క జ్ఞానము ప్రత్యక్షత కలిగిన మనస్సును దేవుడు మీకు ఇవ్వాలని నేను మీ గురించి ప్రార్థన చేస్తున్నాను. మీరు కూడా ప్రార్థన చేసుకోండి. ఇప్పుడు మనకి దేవుని గురించి లోతుగా తెలుసుకోవాలి. మనం తెలుసుకోవాలంటే మనకి ఏం కావాలా? జ్ఞానం, ప్రత్యక్షత కలిగిన మనసు. మరి ఈ జ్ఞానము ప్రత్యక్షత కలిగిన మనసు కొరకు మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. అవసరమైతే వీటి కొరకు ఉపవాసం ఉండి కన్నీరు కార్చి దేవుని సన్నిధిలో ప్రభువా నేను ఆత్మీయతలో వెనకబడిపోతున్నాను, ఆత్మీయతలో నేను చల్లారిపోతున్నాను, ఆత్మీయతలో సన్నగిల్లిపోతున్నాను, ఇదిగో నీకు సమయం ఇవ్వలేకపోతున్నాను, వాక్యాన్ని చదవలేకపోతున్నాను, ప్రార్థన చేయలేకపోతున్నాను అయ్యా, వీటన్నిటికంటే నిన్ను ఎక్కువగా తెలుసుకోవాలన్న ఆశ నాలో ఉంది. నిన్ను ఎక్కువగా తెలుసుకోవాలంటే నీ జ్ఞానము కావాలి, నీ యొక్క ప్రత్యక్షత కలిగిన మనస్సు నాకు అనుగ్రహించు ప్రభు అని మనం ప్రార్థన చేయాలి. అలా ప్రార్థన చేస్తే తప్పక దేవుడు తన జ్ఞానాన్ని ఇస్తాడు. అలా ప్రార్థన చేస్తే దేవుడు తప్పకుండా వారికి తన యొక్క ప్రత్యక్షత కలిగిన మనస్సును దేవుడు అనుగ్రహిస్తాడు. ఎవరైతే దేవుని జ్ఞానాన్ని, దేవుని యొక్క ప్రత్యక్షత కలిగిన మనస్సును దేవుని దగ్గర నుంచి పొందుకుంటారో ఈ రెండు పొందుకున్న వారు దేవుణ్ణి మరింత లోతుగా తెలుసుకుంటారు. ఇంకో విషయం చెప్పనా, దేవుణ్ణి ఎవరైతే లోతుగా ఎరిగి ఉంటారో వారు మాత్రమే పరలోక రాజ్యంలో వారు అరువులుగా నిలబడతారు. దేవుణ్ణి ఎక్కువగా ఎవరైతే తెలుసుకుంటారో, దేవుని మహిమని ఎవరైతే ఎక్కువగా తెలుసుకోవటానికి ప్రయాసపడతారో వారి జీవితము ఒక మహిమ కలిగిన జీవితంగా దేవుడు మార్చేస్తాడు. వారి జీవితంలో విపరీతమైన సమాధానాన్ని దేవుడు నింపుతాడు. వారి జీవితంలో కష్టము, దుఃఖము, ఆనందములో జడియకుండా, భయపడకుండా, వెనుదిరిగి చూడకుండా ప్రభు కొరకు
ఏమండి వేగిరముతో పరిగెత్తుతూ ప్రభు యొక్క సన్నిధిలో వారు ముందుకు సాగే బిడ్డలుగా దేవుడు, అటువంటి వ్యక్తులుగా దేవుడు వారిని చేస్తాడు. ఇప్పుడు పౌలు 2 విషయాలు వారికి అనుగ్రహించబడాలని ప్రార్థన చేస్తున్నాడు. ప్రత్యక్షత కలిగిన మనస్సు అంటే ఇంగ్లీష్ బైబిల్లో ఉంటుంది స్పిరిట్, ఆత్మ, పరిశుద్ధాత్మ. ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి తర్జుమా చేసేటప్పుడు ఆ సమయంలో వాడుక భాషలో ఉన్న పదాలు తెలియక వాళ్ళు ప్రత్యక్షత కలిగిన మనస్సు అని అక్కడ మెన్షన్ చేశారు. ఇంగ్లీష్ బైబిల్లో చూస్తే హోలీ స్పిరిట్ అనే మాట ఉంటుంది. అంటే ఇప్పుడు జ్ఞానం కావాలి మనకి, పరిశుద్ధాత్మ యొక్క అభిషేకం కావాలి, పరిశుద్ధాత్మ యొక్క ప్రత్యక్షత కావాలి. ఈ పరిశుద్ధాత్మ ప్రత్యక్షత, ఈ యొక్క దైవ జ్ఞానముతో మాత్రమే ఒక వ్యక్తి దేవుణ్ణి లోతుగా తెలుసుకోగలుగుతాడు. ఈనాడు నువ్వు దేవుణ్ణి లోతుగా తెలుసుకోకుండా పైపైన భక్తి చేస్తూ, పైపైన ఆరాధన చేస్తూ, పైపైన దేవుని సన్నిధిలో ఉంటూ ఏదో నామకార్థకంగా ఈరోజు చాలా మంది ఉంటున్నారు. వాళ్ళు అలా ఉండటానికి కారణం ఏంటో తెలుసా? దేవుని గురించి లోతుగా తెలియదు. ఒక వ్యక్తి గురించి తెలియకుండా మనము ఆ వ్యక్తితో సరిగ్గా మనం ప్రయాణం చేయలేం. ఒక వ్యక్తి గురించి మనకు పూర్తిగా తెలియకుండా ఆ వ్యక్తితో మనం ముందుకు వెళ్ళలేం. అలాగనే దేవుని గురించి నీకు సరిగ్గా తెలియకపోతే, దేవుని యొక్క మహిమను నీకు లోతుగా తెలియకపోతే, దేవుని సంగతులు నీవు లోతుగా తెలుసుకోకపోతే మన భక్తి కూడా ఎలా ఉంటుందంటే పైపైన ఉంటుంది. ఏదైనా ఆపద వచ్చిందంటే దేవుడు అంటాము, అన్నీ బాగున్నాయంటే ఇంకేమనం. కానీ దేవుని లోతుగా తెలుసుకున్న వ్యక్తి ఆపద వచ్చినప్పుడు ఒక తీరుగా, సంతోషం కలిగినప్పుడు ఒక తీరుగా ఉండడు. సంతోషం కలిగినప్పుడు తన జీవితంలో పరిస్థితులన్నీ బాగున్నప్పుడు ఎలాగైతే ధైర్యంగా నిలబడి, ఎలాగైతే ప్రభు యొక్క సమాధానమును, సంతోషాన్ని అనుభవిస్తాడో, కష్టములో కూడా సేమ్ అలాగనే ఉంటాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు ప్రత్యక్షత కలిగిన మనస్సు అంటే పరిశుద్ధాత్మ యొక్క అనుభవము. 1 కొరింథీ పత్రిక 2వ అధ్యాయము 11-12 వచనాలు చదవండి. చూడండి, ఒక మనుషుని సంగతులు అతనిలోనున్న మనుషుని ఆత్మకే గాని మనుషులలో మరి ఎవరికి తెలియను, అలాగే దేవుని సంగతులు దేవుని ఆత్మకే గాని మరి ఎవరికి తెలియవు. ఇప్పుడు దేవుణ్ణి మరింతగా తెలుసుకోవాలని అనుకుంటున్నాం. దేవుణ్ణి మరింతగా తెలుసుకోవాలి అనుకున్నప్పుడు దేవుని సంగతులు ఎవరికి తెలుస్తాయంట? మనుషుని యొక్క సంగతులు మనుషుని ఆత్మకే తెలుస్తాయి. దేవుని సంగతులు దేవుని ఆత్మకు మాత్రమే తెలుసు. ఇప్పుడు దేవుణ్ణి మరింతగా తెలుసుకోవాలంటే ఏం కావాలా? ఆత్మ కావాలి, దేవుని ఆత్మ కావాలి. ఎందుకు? దేవుని సంగతులు, దేవుని యొక్క లోతు, దేవుని యొక్క ఔన్నత్యము, దేవుని యొక్క మహిమ, దేవునికి సంబంధించిన విషయాలు ఏవైతే ఉన్నాయో ఆ దేవుని సంగతులన్నీ కూడా దేవుని ఆత్మకే తెలుస్తాయి. కాబట్టి ఇప్పుడు నువ్వు దేవుణ్ణి మరింతగా తెలుసుకోవాలంటే మనకేం కావాలా? ఆత్మ కావాలి, జ్ఞానం కావాలి. ఇవి 2 లేకపోతే దేవుని గురించి తెలుసుకోవటము కష్టము. ఇవి 2 లేకపోతే దేవుణ్ణి నీవు క్షుణ్ణంగా ఎరిగి ఉండలేవు. ఒక వ్యక్తి దేవుణ్ణి క్షుణ్ణంగా ఎరగాలి, ఒక వ్యక్తి దేవుణ్ణి క్షుణ్ణంగా తెలుసుకోవాలంటే ఆ వ్యక్తి పరిశుద్ధాత్మ చేత నింపబడాలి. ఆ వ్యక్తికి పవిత్రమైన జ్ఞానము కావాలి. ఎవరిస్తారు ఈ జ్ఞానము? ఎవరిస్తారు ఈ పరిశుద్ధాత్మ అభిషేకము? దేవుడు. ఎలా ఇస్తాడు దేవుడు? నీవు కడుపు మార్చుకొని, లేకపోతే ఆసక్తితో, కన్నీటితో రోదిస్తూ దేవుని సన్నిధిలో గంటలు తరబడి దేవునితో సహవాసం చేస్తూ, వాక్యం చదువుతూ, ప్రార్థన చేస్తూ, ప్రభువా నిన్ను ఎక్కువగా తెలుసుకోవటానికి అయ్యా నీ పరిశుద్ధాత్మను నాకు అనుగ్రహించు నాయనా, ప్రతిదినము నన్ను నీ ఆత్మ పూర్ణుడుగా చెయ్యి, ప్రతిదినము నన్ను నీ ఆత్మ పూర్ణురాలుగా చెయ్యి. ఇదిగో ప్రభువా సొలొమోనుకి ఇచ్చినటువంటి జ్ఞానమును, అయ్యా నీ పవిత్రమైన జ్ఞానమును నాకు అనుగ్రహించు, నీ వివేచన నాకు అనుగ్రహించు. ఇదిగో ప్రభువా ఈ ఆత్మ ద్వారా, నీ జ్ఞానము ద్వారా మాత్రమే నిన్ను లోతుగా తెలుసుకోగలను. ప్రార్థన చేసే వారికి దేవుడు తన జ్ఞానాన్ని, తన ఆత్మను దేవుడిస్తాడు. ఈనాడు జ్ఞానం ఎంత ప్రాముఖ్యం ఏంటో తెలుసా? జ్ఞానం అనేది దేవుణ్ణి తెలుసుకోవటానికి మాత్రమే కాదు,
నీవు పవిత్రమైన జ్ఞానాన్ని పొందుకున్నప్పుడు నీవు ఈ లోకంలో ఎక్కడ కూడా తప్పిపోవటానికి ఆస్కారం ఉండదు. ఒకవేళ తప్పిపోయిన పరిస్థితులు వచ్చినా మళ్ళీ ఏం చేస్తావు? నీకు ఆ జ్ఞానం ఉంటుంది కాబట్టి ఆ జ్ఞానం నిన్ను ప్రేరేపిస్తూ ఉంటుంది. ఆ జ్ఞానం నీకు వాట్ ఈస్ రైట్, వాట్ ఈస్ రాంగ్ అని తెలియజేస్తూ ఉంటుంది. ఆ ఆత్మ నీలో ఉంటుంది కాబట్టి నిన్ను పదే పదే నీలో ప్రేరేపణ కలిగేస్తూ ఉంటుంది. ఇది తప్పు, ఇది రైటు, ఇది రాంగు, ఇలా మాట్లాడకూడదు, ఇలా జీవించకూడదు, ఇలా ప్రవర్తించకూడదు, ఇలా నేను నా స్వభావం ఇలా ఉండకూడదు, నా జీవితం ఇలా ఉండకూడదని పదే పదే ఆ ఆత్మ జ్ఞానము నీలో ఉంటుంది కాబట్టి నిన్ను దేవుని వైపు తిప్పటానికి ప్రభు సహాయం చేస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. జ్ఞానం లేని వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి? జ్ఞానం లేని వ్యక్తికి ఏది మాట్లాడాలో అర్థం కాదు, ఎట్లా మాట్లాడాలో అర్థం కాదు, ఏం ఆలోచించాలో అర్థం కాదు. జ్ఞానం ఉన్న వ్యక్తి తెలివిగా ప్రవర్తిస్తాడు. జ్ఞానం ఉన్న వ్యక్తి వివేచనతో ముందుకెళ్తాడు. జ్ఞానం ఉన్న వ్యక్తి అన్ని విధాలుగా పరిశీలన చేసి ముందుకు వెళ్ళటానికి ప్రయాసపడతాడు. కాబట్టి దేవుణ్ణి ఎరిగి ఉండాలంటే, దేవుణ్ణి తెలుసుకోవాలంటే నీకు నాకు ఏం కావాలంటే జ్ఞానము కావాలి, పరిశుద్ధాత్మ కావాలి. దాని కొరకు మనం ప్రార్థన చేయాలి. ఎందుకంటే దేవుని సంగతులు దేవుని ఆత్మకే తెలుసు. కాబట్టి ఈ రోజు నుంచి మనం ఏం ప్రార్థన చేయాలి తెలుసా? ప్రభువా, నీ సంగతులు నీ ఆత్మకే తెలుసయ్యా. అటువంటి ఆత్మను లేకపోతే ప్రత్యక్షత కలిగిన మనస్సును నాకు అనుగ్రహించు అయ్యా. నీ సంగతులు ఇదిగో నీ జ్ఞానానికి తెలుసు, నీకు తెలుసు. నీ జ్ఞానము నీ ఏ జ్ఞానమైతే నీవు కలిగి ఉన్నావో ఆ జ్ఞానము నాకు దయచేయి ప్రభువా అని మనం ప్రార్థన చేసే బిడ్డలంగా ఉండాలి. అయితే పౌలు ఈ జ్ఞానమును ఈ యొక్క పరిశుద్ధాత్మ శక్తి లేకపోతే ప్రత్యక్షత కలిగిన మనసును పొందుకోవటానికి ఆయనకున్న సమస్తమును నష్టముగా ఎంచుకున్నాడంట. దేవునికి స్తోత్రం. చూడండి, ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయము 8-10 నిశ్చయముగా నా ప్రభు అయిన యేసుక్రీస్తును గురించిన అతి శ్రేష్టమైన జ్ఞానమును నిమిత్తమై సమస్తము నష్టముగా ఎంచుకొనుచున్నాను. పౌలు దేని కొరకు నష్టంగా ఎంచుకుంటున్నాడు? నిశ్చయముగా నా ప్రభు అయిన యేసుక్రీస్తును గురించిన అతి శ్రేష్టమైన జ్ఞానం. అతి శ్రేష్టమైన జ్ఞానం ఏం చేస్తుందంటే నిన్ను దేవుని లోతుగా తెలుసుకునేటట్లు నీకు సహాయపడుతుంది. అంటే శ్రేష్టము కాని జ్ఞానము కూడా ఉందని అర్థం. శ్రేష్టము కాని జ్ఞానము అది నిన్ను ప్రభువును తెలుసుకునేటట్లు చేయదు. శ్రేష్టమైన జ్ఞానం మాత్రమే దేవునిలో నువ్వు లోతుగా వెళ్ళటానికి నీకు సహాయపడుతుంది. ఈ శ్రేష్టమైన జ్ఞానము చదువుకుంటూ వచ్చేది కాదు, పుస్తకాలు చదివితూ వచ్చేది కాదు, డిగ్రీలు చేస్తూ వచ్చేది కాదు, ఏదో చేస్తే ఈ లోకంలో వచ్చేది కాదు. ఈ శ్రేష్టమైన జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుందంటే పై నుంచి వస్తుంది, దేవుడి దగ్గర నుంచి వస్తుంది. ఈ లోకంలో ఒక వ్యక్తి ఎంత చదువుకున్నా, ఎన్ని డిగ్రీలు చేసినా ఆ జ్ఞానము ఈ లోకం వరకే పనిచేస్తుంది, కానీ దేవుణ్ణి తెలుసుకోవడానికి సహాయపడదు. అందుకే కదా పెద్ద పెద్ద సైంటిస్టులు, పెద్ద చదువులు చదివిన వాళ్ళకి దేవుడి గురించి అర్థం అవుద్దా? అర్థం అవుతుంది. ఎందుకు? వాళ్ళు పొందింది శ్రేష్టమైన జ్ఞానం కాదు, శ్రేష్టము కాని జ్ఞానం. శ్రేష్టము కాని జ్ఞానము నిన్ను ఆపదల్లో పడేస్తుంది. శ్రేష్టము కాని జ్ఞానము నీకు సమాధానం ఇవ్వలేదు. శ్రేష్టము కాని జ్ఞానము నీకు సంతోషాన్ని ఇవ్వలేదు. శ్రేష్టము కాని జ్ఞానము నీకు ఆనందాన్ని ఇవ్వలేదు. శ్రేష్టము కాని జ్ఞానము నీ మనసుకు తృప్తిని తీసుకురాలేదు. కానీ శ్రేష్టమైన జ్ఞానము నీ జీవితంలో ఏమి ఉన్నా లేకపోయినా, నీ జీవితంలో నీకు డబ్బులున్నా, నీవు పేదవాడివైనా, నీవు జ్ఞానివైనా, నీవు జ్ఞానము కాకపోయినా, ఇదిగో నీవు ఉన్నతమైన స్థితిలో ఉన్నా, దరిద్రమైన స్థితిలో ఉన్నా, నువ్వు ఏ స్థితిలో ఎక్కడ ఉన్నా శ్రేష్టమైన జ్ఞానము గనక నువ్వు పొందుకుంటే ఆ జ్ఞానము నిన్ను నడిపిస్తుంది, ఆ జ్ఞానము నీకు సహాయపడుతుంది. ఆ జ్ఞానము దేవుణ్ణి మరింత లోతుగా తెలుసుకోవటానికి నీకు సహాయపడుతుంది. ఆ జ్ఞానము నిమిత్తము పౌలు సమస్తమును నష్టముగా ఎంచుకున్నాడు. 9వ వచనములో క్రీస్తును సంపాదించుకొని
ధర్మశాస్త్ర మూలమైన నా నీతిని కాక క్రీస్తు నందలి విశ్వాసము వలనైన నీతి అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించు నీతి గలవాడనై ఆయన యందు అగుపడు నిమిత్తము ఏ విధము చేతనైనను మృతుల్లో నుండి నాకు పునరుద్ధానము కలగవలెనని ఆయన మరణ విషయములో సమాధానము గలవాడనై ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తము ఆయన శ్రమలలో పాలువాడునగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తము సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను. పౌలు క్రీస్తు యొక్క పునరుద్ధాన బలము ఎంత శక్తివైందో దాన్ని ఎరగటానికి, మృతుల్లో నుండి పౌలుకు పునరుద్ధానము కలగటానికి, అంటే ఆ విషయాలు తెలుసుకోవటానికి పౌలుకు శ్రేష్టమైన జ్ఞానం కావాలి. ఆ జ్ఞానము కొరకంట సమస్తమును నష్టముగా ఎంచుకున్నాడు, పెంటతో సమానంగా ఎంచుకున్నాడు. పౌలు అందుకే ఆ జ్ఞానాన్ని పొందుకున్నాడు. జ్ఞానమును ఆత్మను పొందుకోవాలంటే కొన్నిసార్లు మనకున్న వాటన్నిటిని కూడా విడిచిపెట్టవలసిన పరిస్థితి వస్తుంది. రెడీగా ఉండాలి విడిచిపెట్టడానికి. పౌలు ఈ లోక జ్ఞానాన్ని విడిచిపెట్టాడు, పెంటతో సమానంగా ఎంచుకున్నాడు. పౌలు గమాలీయుల పాదాల దగ్గర ఆయన దగ్గర నేర్చుకున్నాడు. ఆయన చదువు, ఆయన డిగ్రీ, ఆయన ధర్మశాస్త్రం యొక్క పాండిత్యము అదంతా కూడా తనకు నష్టంగా ఎంచుకున్నాడు. ఎందుకంటే శ్రేష్టమైన జ్ఞానమును పొందుకోవటానికి. ఎందుకంటే శ్రేష్టమైన జ్ఞానము మాత్రమే మృతుల్లో నుండి లేపటానికి సహాయపడుతుంది. శ్రేష్టమైన జ్ఞానము నీవు ప్రభువు రాకడలో ఎత్తబడేటట్లు చేస్తుంది. శ్రేష్టమైన జ్ఞానము ఇదిగో నీవు పునరుద్ధానము చెందేటట్లు చేస్తుంది. శ్రేష్టమైన జ్ఞానము దేవుని బిడ్డలారా సమస్యల నుంచి నిన్ను తప్పిస్తుంది, ఇబ్బందుల నుంచి నేను తప్పిస్తుంది, పాపము నుంచి నేను తప్పిస్తుంది. ఆ శ్రేష్టమైన జ్ఞానాన్ని పౌలు పొందుకోవటానికి దేవుని బిడ్డలారా తనకున్నదంతా కూడా నష్టముగా ఎంచుకున్నాడు.